హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మనం ఎప్పుడు తినే చికెన్ కర్రీ కాకుండా కొంచెం టేస్ట్గా డిఫరెంట్గా హరియాలీ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్విక్ అండ్ ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్తే ఒక 3 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దానిలోనే ఒక 2 లవంగ మొక్కలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, దానిలోనే ఒక 10-11 దాకా జీడిపప్పు వేస్తున్నా నేను. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసి ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. దానిలోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ వీడియో ఒకటి స్కిప్ అయ్యింది. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అవుతుంది. ఇలా అయిన తర్వాత నేను 1 kg చికెన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. 1 kg చికెన్ వచ్చి నేను కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నానండి. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం చికెన్ జ్యూసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా చికెన్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత వాటర్ పైకి వస్తుంది అన్నప్పుడు ఒక స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నా నేను. వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కూడా టోటల్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుందండి. మీకు అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నా. వేరే ఏమీ లేదండి, ధనియాల పౌడర్ మాత్రమే. ఒకసారి ముక్కలకి బాగా పట్టేలాగా అది కూడా ఒకసారి మీరు బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గించుకోండి. దీన్ని మీరు టోటల్గా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించడం వల్ల ఆవిరి మీద బాగా మగ్గుతుందండి. చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా అవుతుంది. ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూడండి, ఇలా మూత తీసి చూడండి. ఇలా వాటర్ అంతా ఇనిగిపోయి ఇలా వచ్చిన తర్వాత దీనిలో నేను ఒక 5-6 మిరియాలన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఒక స్పూను గరం మసాలా వేసాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. తర్వాత దానిలోనే ఒక 2 స్పూన్లు పెరుగుని బాగా బీట్ చేసుకొని మిక్స్ చేస్తున్నా అండి. ఇది కూడా టోటల్గా ఈవెన్గా చికెన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకుని చికెన్లో మిక్స్ చేస్తున్నాను. అంతే అండి, హరియాలీ చికెన్ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.